జై శ్రీరామ్. రామవేద ఛానల్కి అందరికీ ఆహ్వానం. శుభాకాంక్షలతో గీతాచార్య. ఈ రామవేద ఛానల్లో మనం ఏం తెలుసుకోబోతున్నాము, ఇందులో మనం ఎలాంటి విశేషాన్ని తెలుసుకోబోతున్నాము, నేర్చుకోబోతున్నాము అన్నది నేను మీకు ఒకసారి చిన్నగా వివరిస్తాను. మన సనాతన ధర్మం, దానిలో ఉండే విశిష్టత, మన పురాణాలు, ఇతిహాసాలు, అలాగే మనం చదువుకునే స్తోత్రాలు లాంటివి, మనం చేసే ఉపాసనలు, సంధ్యావందనము, మనం చేయాల్సిన నిత్యకర్మలు, ఇవన్నీ చాలా ఉన్నాయి. ప్రతిదాన్ని మనం ఈ ఆధునిక కాలంలో మనకున్న టైం లిమిటేషన్స్ వల్ల కొన్ని సందర్భాల్లో సక్రమంగా పాటిస్తాం, కొన్ని సందర్భాల్లో సక్రమంగా పాటించలేము. వాటిల్లో మనం పాటించదగ్గ వాటిని పాటిస్తే మనకు చాలా లాభాలు జరుగుతాయి. అది ఆధ్యాత్మికంగాను, ఇటు భౌతికంగాను ఏ రకంగా తీసుకున్నా సరే మనం ఆ లాభాలు మనం చూస్తాం అన్నమాట. మన ఆరోగ్యానికి కానివ్వండి, మన హెల్దీ లైఫ్ స్టైల్కి కానీ కూడా అవన్నీ మంచి బాటలు వేస్తాయి. అలాంటి వివరాలు మొత్తాన్ని మనం ఇక్కడ మన ఛానల్లో నేర్చుకుంటంతో పాటు రామాయణము, మహాభారతము, భాగవతము, విష్ణు సహస్రనామము, భగవద్గీత ఇట్టి అత్యారం మనం నిత్యం తెలుసుకోవాల్సిన లేదా స్మరించుకోవాల్సిన లేదా మనం ఆధ్యాత్మిక సంపద అయిన ఇలాంటి పుస్తకాల గురించి, ఇలాంటి గ్రంథాల గురించి, కావ్యాల గురించి, మహాకావ్యాల గురించి కూడా మనం మన ఆధునిక జీవన శైలికి అనుగుణమైన విధంలో ఈ విధంగా తెలుసుకోవచ్చు, అన్వయించుకోవచ్చు అన్న కూడా మనం ఈ ఛానల్ ద్వారా చూస్తాము. జై శ్రీరామ్. మీరందరూ ఈ ఛానల్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాను. మీకు చెప్పబోయే సబ్జెక్ట్ నచ్చింది అంటే కనుక కొన్ని వీడియోలు చూసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, మరింత కొంతమందికి షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు, సమాధానాలు లాంటివి ఉన్నా కూడా ఇక్కడ అడిగితే మనం వాటిని క్లియర్ చేసుకోవచ్చు. నేను ఆధ్యాత్మిక సాధనలో కొంత ప్రగతి సాధించేది నా ప్రయత్నం నేను చేస్తున్నాను. అలాగే అందరం అన్ని ప్రాక్టికల్గా అన్నీ తెలుసుకుంటూ ముందుకు సాగుదాం. జై శ్రీరామ్. ధన్యవాదాలు.